హాయ్ ఎవ్రీవన్. రోజుకి 6 అవర్స్ 8 అవర్స్ ఈవెన్ 10 అవర్స్ చదువుతున్న కొన్ని డేస్ తర్వాత ఏం చదివానని మీకు అనిపిస్తుందా? ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం చాలా టాపిక్స్ చదువుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే న్యూ టాపిక్స్ చదవడం ఈజీ, చదివిన టాపిక్స్ ని లాంగ్ టర్మ్ మెమరీలో రిటైన్ చేసుకోవడమే డిఫికల్ట్. అందుకే ఈ వీడియోలో ఒక సింపుల్ స్టడీ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అదే 147 స్టడీ రూల్. ఈ రూల్ ని ప్రాపర్ గా ఫాలో చేస్తే మీరు చదివిన టాపిక్స్ ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రివైజ్ చేసుకోవచ్చు. అసలు ఈ 147 స్టడీ రూల్ అంటే ఏంటి? 147 రూల్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. డే 1 కి ఫస్ట్ టైం చదువుతారు, తర్వాత టాపిక్ ని డే 4 కి ఫస్ట్ రివిజన్ చేస్తారు, మళ్ళీ డే 7 లో సెకండ్ రివిజన్ చేస్తారు. అంటే డే 1 కి లెర్నింగ్ ఉంటుంది, డే 4 కి ఫస్ట్ రివిజన్ జరుగుతుంది, డే 7 కి సెకండ్ రివిజన్ జరుగుతుంది. ఇదే 147 స్టడీ రూల్. ఒక టాపిక్ ని కంటిన్యూస్ గా చదవకుండా మళ్ళీ గ్యాప్ ఇచ్చి రివిజిట్ చేయడం దీని మెయిన్ ఐడియా. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే మన బ్రెయిన్ కి ఒక టాపిక్ ఫస్ట్ టైం చదివిన వెంటనే ఇది పర్మనెంట్ మెమరీలో సేవ్ అవ్వదు. కొంత టైం తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ ని మర్చిపోవడం జరుగుతుంది. కానీ మనం అదే ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ ఇంటర్వెల్స్ లో మళ్ళీ రికాల్ చేస్తే బ్రెయిన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని సిగ్నల్ వెళ్తుంది. దీంతో రికాలింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే రిపీటెడ్ రివిజన్, యాక్టివ్ రికాలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రివిజన్ అంటే బుక్ ని మళ్ళీ చదవడం కాదు. ఇన్స్టెడ్ బుక్ క్లోజ్ చేసి నాకు ఈ టాపిక్ లో ఏది గుర్తుంది అని మీకు మీరు క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సిలబస్ చాలా పెద్దది. రోజుకి కొత్త టాపిక్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. సపోజ్ మీరు 30 డేస్ చదివారు కానీ రివిజన్ చేయలేదు. 31st డే కి మీరు చదివిన చాలా ఇన్ఫర్మేషన్ మర్చిపోయి ఉండొచ్చు. అందుకే ప్రిపరేషన్ లో ఫార్ములా అనేది ముఖ్యం. న్యూ లెర్నింగ్ ప్లస్ రివిజన్ అండ్ ప్రాక్టీస్, ఈ మూడు బ్యాలెన్స్ అవ్వాలి. 147 రూల్ మీకు ఈ రివిజన్ సైకిల్ మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఓన్లీ చదవటం, రీకాల్ చేయకుండా ఉండటం, రివిజన్ డేట్ స్కిప్ చేయడం, అన్ని టాపిక్స్ ఒకే రోజు చదవటం, ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. కన్సిస్టెంట్ గా చదవటం ఇంపార్టెంట్ రాదర్ దాన్ స్టడింగ్ ఫర్ లాంగ్ అవర్స్. సో 147 స్టడీ రూల్ అనేది మ్యాజిక్ ఫార్ములా కాదు, కానీ మీ ప్రిపరేషన్ లో స్ట్రక్చర్డ్ రివిజన్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి చాలా యూస్ఫుల్ మెథడ్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా డే 1 లెర్నింగ్, డే 4 రివైజ్, డే 7 రికాల్ అండ్ ప్రాక్టీస్, ఈ సైకిల్ ని కన్సిస్టెంట్ గా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత చదివాం అనేది కాదు, ఎంత గుర్తు పెట్టుకున్నాం అనేది ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్ లో ఈ 147 స్టడీ రూల్ ట్రై చేసి చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.